ఇంతకు ముందే మా నిజామాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు కవితక్క గారు తన యొక్క పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తర్వాత శాసన మండలి సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేయడం చాలా బాధగా ఉంది. మేము నిజామాబాద్ వాసులుగానే కాకుండా యావత్ తెలంగాణ బిడ్డలు ఈరోజు అందరూ టీవీలో చూసినటువంటి లక్షలాది మంది చాలా బాధపడతా ఉన్నారు. ఈరోజు ఈ విధంగా జరగడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్టీ వ్యవస్థలో ఇది ఒక చీకటి రోజుగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేడం గారు గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం ఆమె చాలా క్లియర్గా చెప్తా ఉంది. తన చిన్న బాబును ఎత్తుకొని ఈ రోజు పార్టీ కోసం నేను పనిచేశాను, 20 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చినటువంటి బహుమానం మీకు ఇదా అని పార్టీ హైకమాండ్కు ఆమె నిలదీయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం తప్ప, తీవ్రమైనటువంటి నష్టం తప్ప లాభం లేదు. కావున ఇంకోసారి ఇలాంటిది తెలంగాణలో ఎక్కడ కూడా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. ఎందుకు హరీష్ రావు వీళ్ళందరూ కూడా కవిత గారిపై విమర్శలు చేస్తున్నారు? ఎందుకు పార్టీ నుంచి తొలగించాల్సి వచ్చింది? మేడం గారు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు ఆమె మీద కుట్రలు చేశారని. ఇక మేడం చెప్పిన తర్వాత, అంత క్లియర్ గా మేడం చెప్పిన తర్వాత ఇక అదే ఫైనల్. ఎందుకు కాళేశ్వరంలో జరిగిందని చెప్పి కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా, ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు కవిత గారు? సరిగా అది సమయానికి అనుగుణంగా చెప్పడం జరుగుతుంది సార్, ముందే చెప్పలేరు కదా. అవినీతి జరిగిందని ముందే తెలిసి ముందే చెప్పాలి కదా. మేడం గారు చెప్పింది ఫైనల్. సరిగా దాని గురించి మేము ఏం కామెంట్ చేయము. నమస్తే మేడం, ఈ రోజు కవిత గారు కూడా ఎమ్మెల్సీ పదవి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు, ఆమె కూడా రాజీనామా చేశారు. దాంట్లో ఏం చెప్తారు? ప్రధానంగా కవితక్క గారిని కక్షలో భాగంగా ఈరోజు వాళ్ళ యొక్క అవినీతి చిట్టను బయట పెట్టిన దానికే వీళ్ళ హరీష్ రావు గారు కానీ, అట్లాగే వీళ్ళ సంతోష్ రావులు గారి అవినీతిని బయట పెట్టిన దానికే ఈరోజు కవితక్క గారికి పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళ పార్టీ నుండి ఎందుకనంటే తెలంగాణలో ఉన్న ఏ ఒక్క సంక్షేమ పథకమే కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు జరుగుతున్న అవినీతి కానీ అన్ని కూడా పేద ప్రజలకు అందాలా, పేద ప్రజలు అందరు కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఎంతో పెద్ద మనసుతో ఆలోచించినటువంటి కవితక్క గారు, ఇలా తెలంగాణ ప్రజలు బాధపడితే కవితక్క గారు ఎంతో బాధ అయిపోయి తండ్రి దగ్గరికి, నాన్నగారి దగ్గరికి తీసుకుపోయి విషయాలన్నీ చెప్పాలని చెప్పేసి పోతే ఇలా 2 గంటల సేపు తెలంగాణ భవన్ లా కూకుండా పెట్టి కేటీఆర్ అన్నతో కలిసి ఇవన్నీ విషయాలు కూడా జరుగుతున్న పరిణామాలు, ప్రజలలో వస్తున్న విభేదాలు గాని, ప్రజలకు వీళ్ళు ఎంత దూరం ఉన్నారు, ఎంత మాయ చేస్తున్నారు, ఎంత సంక్షేమ పథకాలల్లో పేదలకు అందలేని పరిస్థితి, ఎన్ని రకాలుగా అవినీతి పడుతున్నారు అన్న విషయాలు చెప్తామని చెప్పేసి ఈ రోజు మా కవితక్క గారు గత 3 నెలల క్రితం తెలంగాణ భవన్ పోయి 2 గంటల సేపు ఊకుంటే అక్కడ రాని పరిస్థితి, విషయాలు వినలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా చూసి ఇలా కాళేశ్వర్ కమిషన్ మీద ఇలా నోటీసు జారీ చేస్తే కవితక్క గారు, ఎందుకంటే తన తండ్రి కాబట్టి ఇలా జాతి ప్రీత అని చెప్పేసి ఎంతో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా పేరుగాంచినటువంటి ఇలా జాతి ప్రీత అంటే ఒక మంచి ప్రాజెక్టు ద్వారా, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన పేరును ఇలా నోటీస్ ఇవ్వడం సిగ్గుచేట అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కవితక్క గారు ఇలా ఈ విషయాన్నే హరీష్ రావు గారు చేస్తున్న అవినీతి, సంతోష్ రావు గారు చేస్తున్న అవినీతిని ఇలా పందికొక్కుల్లాగా ఇలా డబ్బంతా, ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ డబ్బంతా ఇలా దిగమింగిన హరీష్ రావు గాని, అట్లా సంతోష్ రావు గాని ఇలా బట్టబయలు చేయాలని చెప్పేసి కవితక్క గారు ప్రెస్ మీట్ పెట్టింది. ఇలా తెలంగాణ బిడ్డే ఆడోళ్ళకు తెలుసు కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి కవితక్కను మమ్మల్ని దొంగలంటావా? దొంగ అంటే ఎవరికైనా బాధని, ఎందుకంటే దొంగతనం చేసిన దూరానలా కాబట్టి ఆ దొంగన్నది కాబట్టి దొంగ అంటవా అని చెప్పేసి ఇంకా రేపు ఇంకా ఏం చేస్తుందో, ఇంకా మరి ఏం పట్టి బయట పెడుతుందో అని చెప్పేసి భయపడి ధనాథన్ రాత్రే ఇలా మాట్లాడేసి పొద్దున సోకస్ నోటీసు పార్టీ నుంచి విషయం చూస్తున్నాం. ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీలో పట్టించుకోవడం అనేది కాదు, కేసీఆర్ గారి దగ్గర ఒక రాష్ట్రానికి 4 కోట్ల ప్రజలను సమన్వయం చేసి కేసీఆర్ గారు ఆయన దగ్గరికి పోవాలంటే సమయం, సందర్భము, ఎమ్మెల్యేలు అట్లాగే అధికారులు, కలెక్టర్లు అందరు కూడా ఆయనకు ఆ టైంలో
ఆ టైం ఉంటది కాబట్టి ఆ టైం వెచ్చించుకొని కవితక్క పోవాలి కాబట్టి ఈ జరుగుతున్న ఒక పరిణామాలన్నీ కూడా ఎంతో మంది బాధపడుతున్నారు, ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు కాబట్టి ఈ బాధలన్నీ కూడా చెప్పాలని పోయేసరికి ఈ యొక్క సంతోష్ రావు గాని హరీష్ రావు గాని వాళ్ళిద్దరు దార పలుకుల్లాగా కేసీఆర్ గారి దగ్గర ఉండి వాళ్ళ విషయాలు కూడా జరుగుతున్న తెలంగాణలో బాధలను కూడా తెలియకుండా ఆ బాధలను కూడా ఇలా కేసీఆర్ గారి దగ్గర చేస్తున్నారు. ఇలా మూలంగా పేద ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు అన్న విషయం చెప్పామంటే వీళ్ళు బహిష్కారం చేసుడు, వీళ్ళు కలిపియకపోవడము, వీళ్ళు ఇబ్బందికి గురి చేయడము. ప్రధానంగా పార్టీ పెడుతుంది అని చెప్పేసి చాలా ఛానళ్లు కూడా నిన్న నుంచి మారుమోగుతున్నాయి. కవితక్కకున్న జన సమూహము చాలా పెద్దది కాబట్టి ఇలా తెలంగాణ యావత్తు ఇలా మన తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాలలో కూడా వ్యాపించింది జనమంతా కాబట్టి తెలంగాణలో కవితక్క వెనుక ఇలా 2 కోట్ల మంది మహిళలు చాలా మంది ఉన్నారని చెప్పేసి మేము సందర్భం చేస్తున్నాం. అక్క ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరం కూడా మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా కవిత గారు అయితే రాజీనామా చేశారు. అంటే దీని వెనక ఏమైనా కుట్ర ఉందనుకోవచ్చా? 100% కుట్ర ఉన్నది. ఇప్పుడు అక్క చెప్పింది కదా కుట్ర గురించి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బావు కోసం మాట్లాడితే పార్టీ వల్ల సస్పెండ్ చేసింది. ఇన్నేళ్లు మేము బీఆర్ఎస్ పార్టీ, నాటి టిఆర్ఎస్ పార్టీ, నేడు బీఆర్ఎస్ పార్టీ, జాగృతి టిఆర్ఎస్ పార్టీ 2 వేరు కాదు, 2 జోడెద్దుల మాదిరిగా నడిచినాయి. 2 ప్రతి ఎలక్షన్లలో కూడా ఒక అన్నదమ్ముల లెక్కలో కలిసి తిరిగినాం, కలిసి పెరిగినాము, కలిసి పనిచేసినాము. నేడు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నదంటే మాకే చాలా బాధగా అవుతుంది. చాలా అంటే చాలా ఇక చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం మేము కూడా. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కవిత ఏడిపోయిందంటే చాలా మంది కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. ఏం చెప్పుకోవచ్చు? ఎందుకు విడిపోయిందండి? వాళ్ళ కార్యకర్తల గురించి మాట్లాడింది. కార్యకర్తలు ఇన్ని రోజుల దాకా వాళ్ళని ఎవరినన్నా అంటే వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా? ఇన్నేళ్ళు పార్టీ కోసం తెలంగాణ ఉద్యమాల నుంచి ఇప్పటికి 2 సంవత్సరాలు, 2 టర్ములు వచ్చింది ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలకు ఏం న్యాయం జరిగింది? కార్యకర్తల న్యాయం కోసం మాట్లాడిన వ్యక్తి కల్వకుంట్ల కవితక్క. ఎవరికి ప్రజలకు న్యాయం జరిగిందండి? ప్రజలకు న్యాయం జరిగింది, కార్యకర్తలకు ఏడ న్యాయం జరిగింది? చాలా మటుకి కార్యకర్తలకు న్యాయం జరగలేదు. న్యాయం కోసం మాట్లాడినందుకే ఈనాడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కేసీఆర్ అని మేము భావిస్తలేము. కేసీఆర్ అని అనుకుంటలేము. కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో చేసిరని అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతుందండి, కొన్ని సందర్భాలలో జరుగుతుంది. ఇప్పుడు పెద్ద వ్యక్తుల విషయాలనే ఆనాటి నుంచి ఈనాటి దాకా చూస్తూనే ఉన్నాం. చాలా పెద్ద వ్యక్తుల దగ్గర ఇప్పుడు ఎన్టీ రామారావు తీసుకోవచ్చు. పక్కపొంట ఉన్న వ్యక్తులు జరిగినవి జరగనట్టు చేసుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు కూడా చెప్పింది కదా అక్క, కాంగ్రెస్ బీజేపీ వేరే పార్టీ అనేది లేదు. మాకున్న ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ తెలంగాణ జాగృతి ఎజెండాతోనే మేము చేస్తున్న కార్యక్రమాలు. తెలంగాణ జాగృతి కొత్త పార్టీ కాదండి. ఆనాటి నుంచి ఈనాటి దాకా తెలంగాణ ఉద్యమాలలో కూడా జాగృతి అనే సంస్థ ఉన్నది. జాగృతి పార్టీ కాదు, ఇట్స్ ద పొలిటికల్ ఆర్గనైజేషన్. పార్టీ అయితే కానే కాదు జాగృతి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? ఒకవేళ కవిత గారికి పార్టీ ఏ పార్టీ నుంచి అవకాశం వస్తే చేరే అవకాశం ఉంది? పార్టీలో ఇప్పటికైతే మా నాయకురాలు ఏం డిసిషన్ తీసుకోలేదండి. ఆమె ఏం చెప్పినా కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాము. ఆమె మాటనే మాకు వేదం. బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరందరూ కార్యకర్తలందరూ కూడా జాగృతిలో చేరే అవకాశం అంటే వాస్తవానికి బీఆర్ఎస్ వేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు సస్పెండ్ చేశారు, కానీ మా నాయకుడు కేసీఆర్ గారు కదా. మా నాయకుడు కేసీఆర్ గారి అడుగుజాడలనే కవితమ్మ నడుస్తున్నది. కవితమ్మ బాటలనే మేము నడుస్తున్నాం, జాగృతి నడుస్తున్నది. కేసీఆర్ గారికి విరుద్ధంగా మేము ఎప్పుడు పోయినాము? తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్, తెలంగాణ జాతిపిత కేసీఆర్, తెలంగాణ ప్రజల బాగోగులు చూసుకునే వ్యక్తి కేసీఆర్ గారు ఉంటేనే కదా తెలంగాణకి కేసీఆర్ శ్రీరామ రక్ష. అక్క ఆయన బాటలనే నడుస్తున్నది. అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రోజు కవిత గారిని సస్పెండ్ చేయడం ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు సస్పెండ్ చేశారు అనుకుంటున్నారు? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? 110% బీఆర్ఎస్ కి నష్టం ఉందా లేదా అనేది ఇప్పటికే అర్థమైపోయింది. వాళ్ళకి ఎంత కవితక్క ఇప్పుడు పార్టీలో ఉంటే ఎంత కష్టం అనేది కూడా అర్థమైపోయింది. ఇలా మీరు గమనించాల్సింది ఏముందంటే కష్టం ఎవరికి ఉంది, నష్టం ఎవరికైతుంది అనేది 24 గంటలలో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మ్యానిపులేటింగ్ స్టార్, అగ్గిపెట్ట మ్యాచ్ బాక్స్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఈయన హరీష్ రావు
ఆయన కుట్రలు అనేది ఉద్యమంలో కూడా ఉద్యమకారులు ఆయన వల్ల పెట్రోల్ పోసుకొని అగ్గిపేట దొరకకుండా స్టార్ అని యాక్టింగ్ చేసినప్పుడు ఎంతమంది చనిపోయినరు. ఇదే సిద్దిపేటలో మా మైనారిటీ బరెల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో శ్మశాన వాటికలు అన్నింటినీ కబ్జా చేసి దొంగలెక్క అమెరికాకు పారిపోయి ఆ శ్మశాన వాటికలో ఎక్కడ జాగలేదు సిద్దిపేటలో, ఇక శ్మశాన వాటికలే జాగలు అని చెప్పి క్రైస్తవ శ్మశాన వాటికలు తీసుకొని అక్కడ వెటర్నరీ హాస్పిటల్ కట్టడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టిన శని, ఆయన ఒక శకుని. ఆయన ముందు నుంచి కూడా పొమ్మల లేక పొగబెట్టుకుంటా ఆయన ఏం చేయాలనేది ముందు నుంచి ఒక స్కెచ్ చేసి దాన్ని మెల్లమెల్లగా అమలు చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ గారిని, అదే కాకుండా కేటీఆర్ గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇవాళ ఈ కుట్రకు తెరలేపారు. అది మేము ఎప్పుడో ఊహించి ఎందుకు కదా చెప్పొద్దు అని చెప్పి అక్క అంతర్గతంగా మనము లోపల ఉండాలని చెప్పి ఒక లేఖ రాస్తే ఆ లేఖను బయట పెట్టి కూడా దాన్ని వేరే తీరుగా వక్రీకరించి రాయడం జరిగింది. మరి నేను ఏం చెప్పింది, రీసెంట్ గా కవిత గారు కేసీఆర్ గారికి రాసిన లేఖ, అవును అమెరికాకు పోక ముందుకు ఒక 6 నెలల కింద 4 నెలల కింద రాసి అమెరికాకు పోయినప్పుడు లేక మనం అప్పుడు 25 సంవత్సరాల తెలంగాణ మనం ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు మనము భౌగోళికంగా మనం తెలంగాణ సాధించుకున్నాము, మనం సామాజికంగా తెలంగాణ సాధించుకోవాలి, ఉద్యమకారులను మర్చిపోయినాము. నేను ప్రతి జిల్లాలో తిరిగినా వచ్చిన రెస్పాన్స్ ఏదైతుంది అది ఒక కార్యకర్త లెక్క ఇట్లిట్లుంది అని చెప్పి మనం పార్టీలు చూసుకుంటే బాగుంటుంది, ఇంతమంది బాధపడుతుండ్రు అని ఒక లేఖ రాస్తే సీఎం గారికి రాస్తే ఆ లెటర్ బయటకి ఎట్లా వస్తుంది? ఆ కుట్ర నీది కాకపోతే ఇంకోవరిది? వ్యతిరేక అక్కడ నుంచి వ్యతిరేకత కాదు, ఆమె చేస్తున్న కేసీఆర్ గారి ఆలోచనను పునికి పుచ్చుకొని ఆమె రక్తముతోని ఆమె బ్లడ్ లైన్ ఉన్నది కాబట్టి కేసీఆర్ ఆలోచనలను ముందుగా ప్రసిగట్టి కేసీఆర్ లాగా ప్రజలకు సంక్షేమాలు కానీ ప్రజల కోసమే అనునిత్యం బ్రతికేటువంటి ఒక ఆలోచన కలిగిన వ్యక్తి ఒకరు ఎవరైతే ఉన్నారంటే ఇప్పుడు కవిత గారే. అది వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఇప్పుడు ఇవాళ నేను ఒక మాట మీకు చెప్తున్నా, హరీష్ రావు గారు కానీ మరి ఇదే సంతోష్ కానీ ఇప్పుడు ఉద్యమంలో వాళ్ళు చేసిండ్రు, ఏం చేసిండ్రు, అసలు వాళ్ళు పొలిటీషియన్ అయిదామని వచ్చిర్రా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇప్పుడు మేము చెప్పుడు కాదు, వాళ్ళు రబ్బర్ చెప్పులు వేసుకొని సార్కు మందందించి పెగ్గందించి వాళ్ళు మెల్లమెల్లగా మచ్చిక చేసుకొని లోపలికి గుసాంచి లీడర్లు అయ్యారు తప్ప 2006 నుంచి ఇప్పటికి 19 సంవత్సరాలు అక్క బిజినెస్ వదిలేసుకొని ఒక మహిళ లెక్కుండి తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎంతో కష్టపడి బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముక లెక్కుండి పెద్దసారి చెప్తే బీఆర్ఎస్ పార్టీ ఒక పిలుపునిచ్చి జాగృతి కొన్ని రోజులు ఆపి విలువనిచ్చి కష్టపడ్డ ఒక క్రమశిక్షణ కలిగిన ఒక కార్యకర్తను ఇవాళ మీరు క్రమశిక్షణ లేదని తీసేయడం అనేది ఎంత చోదర్శనీయం అంటే అంత చోదర్శనీయం. తెలివైన కేసీఆర్ గారు ఒక చిత్ర మాటలు విని ఇట్లా అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారండి. ఇప్పుడు అది తెలివిలేని విషయం కాదు, కూతురు కన్నా ఎక్కువ కాదు. ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ 10 మంది కలిసి చోరు ఊదేసి ఇప్పుడు చేయడం అనడం వల్ల ఏమవుతుంది అంటే అది రాజకీయం. హరీష్ రావు 24 గంటలు కొంతమందిని ఎంబడేసుకొని ఇంకొక 10 మందిని ఎంబడేసుకొని ఆయన చెప్పడము వేరే వాళ్ళు చెప్పడం, ఆయనకు ముందు నుంచే కుట్రలు. ఆయన పేరు శకుని, ఆయన శకుని రాజకీయం కుటిల రాజకీయాలకు నంబర్ 1 ఎవరు అంటే ఆయన. ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు ఒక లెటర్ గురించి వచ్చింది, ఇంటర్నల్ గా లెటర్ రాసి ప్రజల్ని మంచిగా చూసుకోవాలంటే దాన్ని వక్రీకరించి రాసిండ్రు. నిన్న అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఇప్పుడు నిన్న అక్క ఏం చెప్పింది, మా నాన్న మనకు స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని బాపు ఎట్లా అంటారో నెక్స్ట్ తెలంగాణను భౌగోళికంగా తెచ్చిన బాపు తెలంగాణ బాపు అని కేసీఆర్ అని అంటే అది అసెంబ్లీ సాక్షిగా మీరు అందరూ ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అన్నప్పుడు నేను హరీష్ రావు అంటే కేసీఆర్ అంటే కేటీఆర్ అని చెప్పుకునే మీరు ఎందుకు ఒక బంధుని పిలిపేయలే, రాష్ట్ర వ్యాప్త బంధుని ఎందుకు పిలిపియలే? నేను యాజ్ ఎ కూతురు లెక్క నేను బాధపడుతున్నా. మీకు మా నాన్నను నేను మాట్లాడుతున్న మాటలకు మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే మీరు రేపు పార్టీని కూడా పట్టించుకోరు, కేసీఆర్ పట్టించుకోరు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత తొక్కల పార్టీ అన్నట్టు దాన్ని కూడా కన్వర్ట్ చేసి ఇప్పుడు ఆమె చెప్పడం ఏం తప్పు ఉంది? మన పార్టీ అధినాయకుడు మనని సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు ధర్నా ఎందుకు చేయాలని అడిగారు. ఇప్పుడు ఏమనంటే వాడు ఏమంటాడు, రబ్బర్ బుల్లెట్ వాని బ్యాచ్ అంతా ఏమంటది, పేడ్ బ్యాచ్ మొత్తము వానికి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన బ్యాచ్ అంతా ఏమంటది. ఇప్పుడు ఏం లేదు, అసెంబ్లీలో ఒక్కడే సింగిల్ స్టార్ ఆయనే కొట్లాడిండు, ఆయన ఒక్కడే మాట్లాడి. అరే తెలివిలేని గాడిదలారా మీరు ఎందుకురా అసెంబ్లీకి వేరు? ఒకటే నేను అడుగుతున్నా, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఏం మాట్లాడుతాడు కదా ఇష్యూ ఉంటే? ఇప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆయన్నేం మాట్లాడాలి, ఆయన్నేం మాట్లాడేది పీకిందేముందాడా? ఇంకొకటి పక్క రాష్ట్రం నుంచి జగన్ అన్న వచ్చి అక్కడ ఉన్న ఇనాగరేషన్ని ఆయన రెండో పైపుని ఇనాగరేషన్ చేసిండు. నువ్వు మంచోని కాదురా, నీ అవినీతి ఉంది, నువ్వు రావద్దు అని చెప్పి పక్కకు పెట్టి ఆ సిద్దిపేటను ఆ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యే ఉండి మినిస్టర్ ఉండి ఆ శాఖకు నువ్వు మంత్రి ఉంటావు పక్కకు పెట్టిండు. ఆనాడే చెప్పిండు నువ్వు దొంగవరాబాయ్ అని చెప్పి. అక్కేమన్నది సార్ మీద ఎంక్వైరీ చేసినప్పుడు దాని కిందున్న కాంట్రాక్టర్లు మురళీధర్ అని ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఇంకా 200 కోట్లు ఎక్కడండి ఏడీలకు ఏఈలకు గవర్నమెంట్ ఎంప్లాయీలకు 200 కోట్లు ఎక్కడండి? వాళ్ళ బిడ్డలను అమెరికాలో లేకుండా బయట దేశంలో తీసుకుపోయి డెస్టినేషన్ మ్యారేజ్ చేసేంత పైసలు ఎక్కడండి గవర్నమెంట్ వాళ్ళకు? అడగడం తప్ప
ఇప్పుడు కేసీఆర్ కూతురుని పక్కకు పెట్టండి. ఇప్పుడు కార్యకర్తగా ఇప్పుడు నేను ఒక కార్యకర్తలాగా మేము కేసీఆర్ అంటే ఒక దేవుడి లెక్క మేము కొలుసుకుంటాము. మా దేవుడి మీద ఒక మచ్చ పడ్డదానికి అడగమా? మేము అడగమా? అంటే బయట ఒక వర్గం ఇలా మాట్లాడుతుంది, ఇదంతా కూడా ఒక వ్యూహంతో జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిందితుడిగా చూపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాని నుంచి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడానికి కవితతోటి ఒక వ్యూహం చేశారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే మొత్తం ప్రజలందరూ కూడా దీని గురించే మాట్లాడుకోవడానికి ఇది ఒక వ్యూహం అని చెప్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఎవరి స్కెచ్ ఇది? ఎవరి స్కెచ్ ఇది? ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎవరి స్కెచ్ ఇది. ఎస్పెషల్ గా మ్యాచ్ బాక్స్ స్టార్కి వచ్చింది అంతా రేవంత్ రెడ్డితో కలిసిపోయి చేస్తున్న కుమ్మక్కు మీ అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న కుట్ర కాదండి ఇది. ముందు నుంచి కూడా అక్క చేసే మంచి పనులు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉండి బీఆర్ఎస్ పార్టీని అంతర్జాతీయంగా తీసుకుపోయి ఎదుగుతున్న పార్టీని ఇంకా తీసుకుపోయి సపోర్ట్ చేస్తుంటే దాన్ని తట్టుకోలేక దీన్ని సైడ్ స్టాండ్ చేసి తెలుగు మంత్రులను పక్కకు పెట్టి వీడి ఎక్కల గద్దెక్కలని చూస్తుండు రేవంత్ రెడ్డి సపోర్ట్ తీసుకొని తప్ప ఆనాడు కూడా నువ్వు బీజేపీతో కుమ్మక్కై బీజేపీలో ఓనిక ట్రై చేసినావు. ఈనాడు నువ్వు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ యాక్టింగ్ చేసినా ఎంత చేసినా కూడా మా అక్క ఇప్పుడు ఎంత క్రమశిక్షణ కలిగే ఒక కార్యకర్త లెక్క ఆ కార్యకర్తకు ఇప్పుడు ఒక పార్టీ సూచించిన లెక్క మేము కూడా అంత కార్యకర్త లెక్క మేము కూడా ఫాలో అవుతాము. ఇప్పటి వరకు కూడా అక్క ఒక మాట ఇప్పుడు కూడా మీరు చూసారు కదా వచ్చింది అంతే రెసిగ్నేషన్ ఇచ్చిండ్రు పార్టీకి కట్టుబడి రెసిగ్నేషన్ ఇచ్చి కదా ఎవరిని ఒక మాట అనలే. అట్లనే మా కార్యకర్తలు కూడా అదే చెప్పింది మీరు మౌనం పాటించాలి కొంచెం సంయమనం పాటించాలని చెప్పింది కాబట్టి ఊరుకుంటున్నాం. లేకపోతే హరీష్ రావు గారు కానివ్వండి ఇదే మన సంతోష్ గారు కానివ్వండి ఇప్పుడు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛానల్లో పెట్టిండు దాని మీద ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు సినిమా యాక్టర్లు నాగార్జునను చిరంజీవిని వాళ్ళు చేసి ఎన్నో చేస్తుండు. ఇప్పుడు ఆయనకి ఏమవసరం అండి? ఆయనకి ఏమవసరం గ్రీన్ ఇండియా ఛానల్? అది దేనికి అసోసియేట్ అయి ఉంది? నువ్వు పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే నువ్వు రాజ్యసభ మెంబరు ఎన్నిసార్లు ఏం చేసినావు? రాజ్యసభ మెంబరు ఏ ఫండ్ తీసుకొచ్చి ఎవరికి ఏం చేసినావు? ఒక మాట చెప్పు. నువ్వు ఎన్నుకుండి మొత్తం ఒక పిఎల్ ఎక్కుండి మొత్తం వ్యూహం చేసి 24 గంటలు సార్ ఫామ్ హౌస్లో ఉండి ఏం జరుగుతుంది ఏం పోతుంది అని చెప్పి కుటుంబంలో కళాలు పెట్టడానికి పోయినాము. ఇలా అక్కను నువ్వు బలవంతం చేసి అక్క కూడా ఇప్పుడు చెప్పలేదు పేర్లు. ఇంత ముందుకు కూడా మీరు ఒకసారి వెనుకకు పోతే కొన్ని దయ్యాలు ఉన్నాయి కొన్ని అపవిత్రమైనటువంటి ఆత్మలు శక్తులు పనిచేస్తున్నాయి సార్లు ఇట్లా చుట్టుముట్టున్నాయి మీరు ముందే జాగ్రత్త పడాలని చెప్పింది. వినలేదు. తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళంతా కుటుంబం కొంతమంది ఉన్నారంటే ఏమంటుంది కేటీఆర్ గారికి అక్కకు కుట్టాడ పెట్టడానికి ట్రై చేశారు. అయితే ఆ కుట్లాట అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి ఉండొద్దు అని చెప్పి అన్న చెల్లెళ్ళకి కుట్లాట ఉండొద్దని డైరెక్ట్ అక్కేం చేసింది పేరు చెప్పేసింది. ఇప్పుడు దానికైతే మనం ఏమి తప్పేం లేదు కదా. ఇప్పుడు మీరు మంచోళ్ళంటే మీరు చెప్పుండ్రి. ఇప్పుడు మీరు కాంట్రాక్టర్ కూడా చెప్పుండ్రి. నువ్వు మంచోళ్ళు అయితే ప్రూవ్ చేసుకో. ఇప్పుడు మళ్ళొక్కసారి మీకు చెప్తున్నా మీడియా ముఖంగా హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడారంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి లెక్క మాట్లాడిండు. ఒక కట్టర్ కార్యకర్త లెక్క నీకు బిచ్చపని తీసుకొచ్చి నేను మినిస్టర్ చేసిన నీ కృతజ్ఞత ఉంటే నువ్వు పార్టీకి నువ్వే ఓలెన్సర్ డైరెక్టర్ డిక్టేటర్ అని అనుకుంటే పార్టీకి నువ్వే పెద్ద తోపు ట్రబుల్ షూటర్ అనుకుంటే నువ్వు ట్రబుల్ షూటర్ కాదు ట్రబుల్ మేకర్వు నువ్వు అనుకుంటే నేనేమంటున్నా నువ్వు ఒక ఉద్యమానికి నువ్వు ముందుండి నడిపించిన కార్యకర్త అయితే నువ్వు అసెంబ్లీ సాక్షిగా నీకేమైనా అయినప్పుడు అసెంబ్లీలో చెప్పాల్సింది రేపు మేము బంధిస్తున్నాము రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంధు. ఇప్పుడు నేను అనగానే ఫ్లెక్సులు గిక్సులు అన్ని ఇష్టపొమ్మలు కలబెడుతున్నావు కదా. మరి పార్టీ అధినాయకుడిని కేసీఆర్ దేవుడు లాంటి మనిషిని అంటే ఎందుకు కలబెట్టనియలే? నువ్వు ఎందుకు నీకు ఇంత మంట కలగలే? చెప్పిన 2 గంటలలో నువ్వు ఎందుకు చేసినావు? అంటే మీరు దీని వెనుక ఎవరున్నారు ఎందుకున్నారు ఎప్పటి నుంచి? ఇప్పుడు భవన్లా పటాకులు కాల్సి అంటే సంతోషకరమైన వార్తనా అండి? ఇప్పుడు 2 దిక్కుల కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి కుటుంబాన్ని దూరం చేస్తే నీకు సంతోషమా? అంటే కేవలం నీ గురించి మాట్లాడితే పార్టీలో ఇక సంబరాలు మొదలైనాయా? ఇక వేరే గురించి మాట్లాడితే ఇవ్వడేం చేయడా? ఇప్పుడు 110%. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయిపోయి అక్కకి ఎట్లా జరిగిందంటే కేటీఆర్ కాదండి ఇప్పుడు వాళ్ళు డిక్టేటర్షిప్ లెక్క అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు రేపు ఎవరినన్నా ఒకరిని తీసుకొని వచ్చి మ్యానిపులేట్ చేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ కార్యకర్తలకు కానీ సీనియర్లకు కానీ ఎప్పుడైనా వాళ్ళు నోటీసులు ఇప్పించే అంత కెపాసిటీ ఉందని ప్రూవ్ చేసుకోరు కదా. ఇప్పుడు ఎవరికి గ్యారంటీ లేదు. నేను అదే చెప్తున్నా ఈ మీడియా ముఖంగా నేను వాళ్ళకి విన్నవిస్తున్నా ఏదంటే బీఆర్ఎస్ మిత్రులారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా బీఆర్ఎస్ కట్టర్ కార్యకర్తలారా ఇప్పుడు కార్యకర్తల గురించి మాట్లాడింది కవితక్క పరిస్థితి ఎట్లయిందో మీరు చూసిండ్రు. రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయా? కవిత గారు ఇప్పుడు కవిత గారి ఫాలోవర్స్ ఉంటారు కదా చాలా మంది కవిత గారిని ఫాలో అయిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడిప్పుడే జరిగింది కాబట్టి మేము ఇప్పుడు మన పార్టీ అది నాయకురాలు చెప్పిన విధంగా ఇప్పుడు మరి ఆ ప్లాన్ ఎట్లుంటుందో ఏముంటుందో మేము ముందే చెప్పలేము కాబట్టి అమ్మగా ఇప్పుడు అక్కగారు ఏమేమి మాట్లాడతారో ఏం డిసిషన్ తీసుకుంటారో ఆమె నిర్ణయం ఎట్లుందో దాన్ని మా ముందు పెడతారు. పెట్టిన తర్వాత కొంతమంది సీనియర్లు ఉన్నారు కొంతమంది నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళతో డిస్కస్ చేసినాక ఏం చెప్తారో చెప్పిన తర్వాత అక్క మాకు ఏ డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ మాత్రం 110% మేము పాటిస్తాం. వెనుకకు తిరిగిపోయి అంత సినిమా మాకు లేదు. మీరు ఒక్కటి అందరూ కేసీఆర్ గారు ఆమె రక్తము హరీష్ రావు సంతోష్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతైనా వాచ్మెన్లే గోర్ఖాలే
రూపాయల మ్యాచ్ బాక్స్ స్టార్లే, మీరు ఏం చేసేది లేదు. మేము 110% మిమ్మల్ని, మీరు ఒక్క పిలుపు పక్కిస్తే మిమ్మల్ని సిటీలో మిమ్మల్ని మేము రానియము. మాకు మీరు ఏం చేసినా, ఎవరితో కొట్టిపించినా, ఎన్ని కేసులు పెట్టిపించినా, నువ్వు ఏ బ్యాచ్ని ఇంటికి పంపించినా మేము ఉద్యమం చేసుకునే అవన్నీ చూసి ఇడిదాకా పోరాటం చేసుకొని వచ్చిన వాళ్ళం. కాబట్టి మాకు ఇవేం కొత్త కాదు. హరీష్ రావు గారు, మీరు ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని మీరు చేసిన తప్పుని తెలుసుకొని మీరు హుందాగా ఉండడం ప్రయత్నించండి. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న కార్యకర్తలన్నా కాపాడుకొని వాళ్ళ మాటలు మంచిగా విని వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలని నాకు వినడం. బీఆర్ఎస్ పార్టీ శరీరంగా జాగృతిని ఆత్మగా ఆవిష్కరించినటువంటి కవితక్క ఇవాళ జరిగిన పరిణామాల నేపథ్యంలో రేపటి నుంచి ఈ తెలంగాణ ప్రజలే శరీరంగా జాగృతి సంస్థ, జాగృతి కార్యకర్తలు, నాయకులతో పాటు కవితక్క కూడా ఒక ఆత్మలాగా ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఇక్కడ మిగిలిపోయినటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం, మరీ ముఖ్యంగా సామాజిక తెలంగాణ సాధించడం కోసం ప్రయాణం అవుతా ఉన్నారు. చాలా మంది కుట్రలు చేసినారు, కుతంత్రాలు చేసినారు, విష ప్రచారాలు చేసినారు, విషం చిమ్మినారు. ఒక ఆడబిడ్డని చూడకుండా, కనికరం లేకుండా అనేక రకాల తప్పుడు మార్గాలలో చేసి ప్రయత్నాలు చేసి తాత్కాలికంగా వాళ్ళు పై చేయి సాధించవచ్చు కాక, తాత్కాలికంగా వాళ్ళు ఆనందపడవచ్చు కాక, కానీ భవిష్యత్తులో ఈ తాత్కాలిక ఆనందం పొందిన వాళ్ళకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు, ప్రజల చేతిలో వాళ్ళకు పరాభవం తప్పదనే విషయాన్ని బలంగా నమ్ముతా ఉన్నా. ఇవాళ గర్వంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ఒక హుందాగా మాట్లాడినటువంటి కవితక్క మాటలు వింటా ఉంటే ఒక గొప్ప నాయకురాలతో కలిసి పనిచేస్తున్న భావన కలుగుతా ఉంది. మాకు ఉద్యమాలు కొత్త కాదు, ప్రజల ముందుకు వెళ్ళడం కొత్త కాదు, కానీ కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి వెళ్లే సందర్భం లోపల ఆచితూచి తప్పకుండా అడుగులు వేస్తాం. కవితక్క గారి ప్రతి నిర్ణయం వెనకాల మేము ఉంటాం. ఈ తెలంగాణ సమాజం ఉంటది, తెలంగాణ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగానే మా ప్రయాణం ఉంటది అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినాక కొంతమంది కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. దాని గురించి ఏమనుకోవచ్చు? ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను బ్రదర్. ఇప్పుడు గమనించండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు, కానీ సమాజానికి ఉపయోగపడినాడు. డాక్టర్ జ్యోతిరావు పూలే గారు అనేక అవమానాలు అదే వర్గాల నుంచి కూడా ఎదుర్కొన్నాడు. తెలియక, అప్పుడు చేసినటువంటి వాళ్ళకి తెలిసి తెలియక ఆ జాతి బిడ్డలే అవమానపరిచినా కూడా వాళ్ళని అమాయకులుగా ఉన్నారు, వీళ్ళని చైతన్యపరచాలని ఆ బాధల్ని గుండెలు పెట్టుకొని ముందుకు వెళ్ళినారు. ఇవాళ కవితక్క గారిని ఏళ్ల తరబడి హింసించినటువంటి వాళ్ళు ఇప్పుడు చూస్తా ఉంటే ఒకసారి జ్యోతిరావు పూలేని అంబేద్కర్ ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎందుకు అనంటే ఇవాళ గొప్ప నాయకురాలతో కలిసి పనిచేయబోతా ఉన్నాం. వాటన్నిటిని గుండెలు పెట్టుకొని కూడా మళ్ళీ ప్రజల కోసం ఆలోచిస్తా ఉన్నది, ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తా ఉన్నది. తెలంగాణ సంపూర్ణ విజయం సాధించలేకపోయింది, ఈ సంపూర్ణ విజయం కోసం మరొకసారి పునరంకితమని భావిస్తా ఉన్నది. మళ్ళీ చెప్తా ఉన్నా బ్రదర్, చాలా సందర్భాల్లో చెప్పాం, మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల కోరికలకు అనుగుణంగా ప్రజలు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజల్లోకే వెళ్తాం, ప్రజలు ఏం చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడతాం. థ్యాంక్ యూ.